హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హెల్తీగా జొన్న దోశలు అయితే ప్రిపేర్ చేసుకుందాం రండి. సో బ్యాటర్ కోసం అయితే నేను హాఫ్ గ్లాస్ అయితే పొట్టు మినపప్పు తీసుకొని ఒక బౌల్లో వేసుకొని నీట్గా 3 or 4 టైమ్స్ అయితే వాష్ చేసుకోండి. మీరు జొన్నలు కూడా తీసుకోవచ్చండి. సో జొన్నలు తీసుకునేటట్టయితే 1 గ్లాస్ జొన్నలు తీసుకొని హాఫ్ గ్లాస్ మినపప్పు తీసుకోండి. నేను పిండి తీసుకుంటున్నాను కాబట్టి జొన్నలు అయితే ముందే నానబెట్టుకోవట్లేదండి. సో చూడండి, ఇలా ఫ్రెష్ వాటర్ యాడ్ చేసి ఒక 4 hours అయితే సోక్ చేసేద్దామండి. సో 4 hours తర్వాత చూడండి, పప్పు అయితే బాగా నానిపోయింది కదా. ఇప్పుడు మిక్సీలో వేసుకొని స్మూత్గా అయితే బ్లెండ్ చేసేద్దాం రండి. చాలామంది పొట్టు మినపప్పు అయితే పొట్టు తీసేసి అయితే మిక్సీకి వేస్తారండి. అస్సలు అలా చేయకండి, ఎందుకంటే పొట్టులో కూడా చాలా బలం ఉంటుంది. సో ఇలా స్మూత్గా మిక్సీకి అయితే వేసుకున్నాను కదా. ఇప్పుడు హాఫ్ గ్లాస్ మినపప్పుకి 1 గ్లాస్ అయితే నేను జొన్న పిండి వేస్తున్నానండి. మీరు జొన్నలు తీసుకునేటట్టయితే డైరెక్ట్గా ఫస్టే మినపప్పుతో పాటు నానబెట్టుకొని మిక్సీకి వేసేసుకోవడమే. నేను పిండి కాబట్టి ఇలా వేసుకుంటున్నాను. సో చూడండి, పిండి వేసుకున్నాక బాగా అయితే మిక్స్ చేసుకోండి. లమ్స్ లేకుండా అయితే మిక్స్ చేసుకోండి. ఇలా విస్కర్తో అయితే మిక్స్ చేసుకోవడం వల్ల మనకి లమ్స్ అయితే ఫామ్ అవ్వకుండా దోశ కూడా చాలా బాగా వస్తుంది. ఇలా మిక్స్ చేసుకున్నాను కదా, కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోండి. మీకు కావాలంటే వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ బాగా మిక్స్ చేసుకోండి. సో చూడండి, మిక్స్ చేసుకున్నాను కదా, లిడ్ పెట్టేసి ఓవర్ నైట్ అయితే ఫెర్మెంట్ అయిపోవాలండి. సో దానివల్ల పిండి బాగా పులిసిపోయి మనకు దోశలు కూడా చాలా బాగా వస్తాయండి. సో చూడండి, ఒక్కసారి నెక్స్ట్ డే మార్నింగ్ బాగా అయితే పిండి పులిసిపోయింది కదా. ఇప్పుడైతే మనం దోశలు వేసేసుకుందాం రండి. బాగా అయితే ఇలా మిక్స్ చేసేసుకోండి. మీకు కావాలంటే సాల్ట్ కానీ సోడా పొడి కానీ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఏమీ యాడ్ చేయట్లేదండి. వాటర్ అయితే ఈ కన్సిస్టెన్సీలో అయితే ఉండాలి మనకి. ఇప్పుడైతే దోశ వేసేసుకుందాం రండి. స్టవ్ మీద అయితే నేను దోశ ప్యాన్ పెట్టుకున్నాను. అది కొంచెం హీట్ అయిపోయాక కొద్దిగా ఆయిల్ వేసి ఇలా అయితే ఆనియన్తో రబ్ చేసుకోండి. అప్పుడు దోశలు మనకు అస్సలు స్టిక్ కాకుండా బాగా వస్తాయి. ఐరన్ ప్యాన్ ఉన్న వాళ్ళకైతే ఇలా మంచి టిప్ అండి. సో ఫస్ట్ అయితే ఆనియన్ అయితే రబ్ చేసి వేసుకోవడం వల్ల దోశలు చాలా బాగా వస్తాయి. సో ఇప్పుడైతే 1 స్పూన్ అయితే నేను దోశ బ్యాటర్ అయితే వేసి ఇలా తిన్న లేయర్ లాగా అయితే స్ప్రెడ్ చేస్తున్నాను. మీకు ఎంత పాసిబుల్ ఉంటే అంత పాసిబుల్గా తిన్ లేయర్ లాగా వేసుకోండి. అప్పుడు దోశ చాలా బాగా వస్తుంది. అండ్ ఈ జొన్న దోశలు అయితే చాలా స్మూత్గా ఉంటాయండి. సో ఫస్ట్ దోశకు మాత్రమే ఇలా కొంచెం ఆయిల్ అయితే వేసుకోండి. నెక్స్ట్ దోశకైతే అస్సలు అవసరం లేదండి, అంత బాగా వస్తాయి. చాలామంది రైస్ వేయకపోతే దోశలు అసలు రావు, స్టిక్ అయిపోతాయి అనుకుంటారు. అస్సలు ఏం ప్రాబ్లం లేదండి, మంచిగా వస్తాయి. చూసారా ఎంత బాగా ఫ్లిప్ అయిపోయింది, అస్సలు స్టిక్ కాకుండా. నెక్స్ట్ దోశ కూడా చూపిస్తానండి మీకు. అస్సలు నేను ఆయిల్ కూడా వేయను నెక్స్ట్ దోశకైతే. ఒక్కసారి అయితే చూసేయండి. ఇక్కడ చూడండి, నేను నెక్స్ట్ దోశకి ఆయిల్ అయితే అస్సలు వేయలేదు, అయినా ఫ్లిప్ చేస్తున్నాను. ఒక్కసారి చూడండి, అస్సలు స్టిక్ కాకుండా దోశలు చాలా బాగా వస్తాయండి. రైస్ దోశకి ఏ మాత్రం తక్కువ కాకుండా వస్తాయి, చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలకు కూడా మనము 11 months నుంచి హ్యాపీగా ఈ జొన్న దోశలు అయితే పెట్టచ్చండి. చాలా టేస్టీగా, చాలా స్మూత్గా ఉంటాయి. డయాబెటిక్స్కి, వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ అండి. డెఫినెట్గా ట్రై చేయండి ఈ దోశ అయితే. సో ఏదైనా చట్నీతో సర్వ్ చేసుకోండి, అదిరిపోతుంది. మీకు నచ్చితే ఒక్కసారి ట్రై చేయండి డెఫినెట్గా. బాయ్.